నోవహు యావత్తు చేసెను. హల్లెలూయా. అంటే నోవాహులో ఏం కనపడుతుంది? విధేయత కనపడుతుంది. దేవుడు ఏం చెప్తే అది చేయటం నేర్చుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టమంటే డబ్బు ఖర్చు పెట్టాడు, సమయాన్ని ఖర్చు పెట్టమంటే సమయాన్ని ఖర్చు పెట్టాడు, బలాన్ని ఖర్చు పెట్టి బలం, ఈ ఓడ తయారు చేయంటే ఇక్కడ ఎందుకు ప్రభువా, ఇలాగ ప్రభువా, అలాగ ప్రభువా, ఏమి సొంత ప్రయత్నాలు చేయలే. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాం కూడా మనం చూసినట్టుదే దేవుడు వెళ్ళమన్న చోటికి మారు మాట్లాడకుండా వెళ్ళారు. అందుకని వారందరూ దీవించబడ్డారు. నువ్వు కృప పొందుకోవాలంటే నీ జీవితంలో విధేయత కావాలి. కృప పొందుకోవాలంటే ఏం కావాలి? విధేయత కావాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయటానికి నీ మనస్సుని సిద్ధం చేసుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి నీ ధనాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుడి కొరకు సంపూర్ణంగా సమస్తం అర్పించడానికి నిన్ను సిద్ధపడిపోవాలి. ఇది విధేయుడు చూపించే లక్షణం. సో కనుక నోవాహు విధేయత చూపించాడు. అంతేకాదు నోవాహు 5వదిగా కుటుంబం అంతటిని దేవుని